వెన్ ఐ వాస్ డూయింగ్ 2008లో అండి, దే వాస్ ఓన్లీ 2 things అండి. ప్రొడ్యూసర్ డబ్బులు వచ్చేది శాటిలైట్ నుంచి, థియేటర్ నుంచి వచ్చేది. సో డిస్ట్రిబ్యూటర్ కూర్చుని ఏ రోజు వస్తే బాగుంటుంది, పండగకి వస్తే బాగుంటుందా, లేకపోతే వీకెండ్స్, ఇద్దరు లాంగ్ వీకెండ్స్ వచ్చినాయి, ఇది 4 రోజులు వస్తే మనకు సెలవులు వచ్చినాయి. దిస్ యూస్ టు బి దట్ ప్రొడ్యూసర్ అండ్ ఇది. నవ్ థర్డ్ ప్లేయర్ ఇస్ కమ్ అండ్ ఓటీటీ. అండ్ నవ్ దట్ హ్యాస్, ఇప్పుడు ఏమైపోయిందంటే ఓటీటీ హెస్ బికమ్, అంటే ఒక సినిమాకి వచ్చి మేజర్ స్టేక్ హోల్డర్ అయిపోయింది. వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ కమిట్మెంట్స్ ఉంటాయండి. వాళ్ళకి ఏంటి, ఏ సినిమా రిలీజ్ అవ్వాలి, ఎప్పుడు ఏ టైంలో రిలీజ్ అవ్వాలి. సో ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటారండి, ఇప్పుడు వీ కాంట్ రిలీజ్ ఇట్ అండి. అంటే ఇప్పుడు ఇప్పుడు నేను 5 సినిమాలు చేస్తానంటే, ఇప్పుడు అమెజాన్ ఒకటి కొంటాడు, జియో ఒకటి కొంటాడు, నెట్ఫ్లిక్స్ ఒకటి కొంటాడు, అంతే కదండి. ఇప్పుడు ఉన్న నలుగురు ఉంటే మళ్ళీ 5వ సినిమా కొనడానికి ఎవరున్నారండి? వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద టైమ్ లైన్ దే గివ్ ఇట్, ప్రాబ్లీ నాట్ దిస్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ అంటారు. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్ నెక్స్ట్ ఇయర్. సో దాట్ హెస్ బికమ్ అ థింగ్. అండ్ ఎవ్రీథింగ్ హెస్ చేంజ్ బికాస్ ఓటీటీ హెస్ కమ్ ఇన్. కాబట్టి కోవిడ్ వచ్చిన తర్వాత బట్ యూ స్టిల్ హ్యావ్ దట్ ఇంటెన్షన్, ఇలా చేయాలి, నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్. నాకు అసలు 365 days వర్క్ చేయాలని ఉంటుందండి నాకు.